గ్రోత్ నాగరాజ్ నాయక్ గారు జీవితంలో ఇప్పటివరకు ఎన్ని ట్రాన్స్ఫర్లు అయినాయి సార్? మహబాదే కొంచెం బాధ అనిపించింది. ఇప్పుడు వైన్స్ లో దొరికే ఆల్కహాల్ కి మనం పల్లెల్లో ప్రిపేర్ చేసే గుడంబాకి ఏంది సార్ వ్యత్యాసం? ఏమైందంటే యాక్చువల్గా వాడిని అరెస్ట్ చేస్తే కూడా ఏదైనా కేసులో వాడు చేసే దారుణాలు కంటే గోడలు గీకటం. ఓకే, ట్రాఫిక్ ఆఫీసర్ గా ఉన్న సందర్భాల్లో ప్రభుత్వం నుంచి పటిష్టమైన చేపట్టిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? జనవరి రిపబ్లిక్ డే రోజు స్టీల్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టి వెళ్తున్నాడు అంటే ఒక 10-15 మినిట్స్ సాధారణ ప్రజలను ఆపుతుంటారు కదా సార్, దానికి సంబంధించిన పరిష్కారం ఏమో వెతుక్కునే ప్రయత్నం చేయలేదు. ఇంట్లో మనం 2-3 అంశాలు గమనించాలి. వాస్తవంగా లంచం అనే అంశం పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటుందా? ఉంటే ఎంత శాతం వరకు? అంటే నాకు తెలిసినంత వరకు ఒక అధికారి కానీ ఒక పొలిటీషియన్ కానీ చెప్పండి సార్, మీరు ఎస్ఐగా చార్జ్ తీసుకున్నప్పుడు ఉన్న పరిస్థితులు, ఈ రోజు మీరు ఎస్పీగా ఉన్నారు కదా, ఈ రోజు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో అదే పరిస్థితులు ఉన్నాయి సార్? లేదు, టు బి ఫ్రాంక్. పోలీసులు అని అంటే రక్షక భటులు కాదు, రాజకీయ నాయకులకు బంటులు పోలీసుల ప్రధాన లక్ష్యంగా మారింది. 5 ఏళ్ల కోసం వచ్చిన రాజకీయ నాయకుల కోసం మీరు మారిపోవాల్సినంత అవసరం ఉంది. ఎథిక్స్, పాలిటిక్స్, రాజకీయము, ఎజెండా, ప్రభుత్వము ఇవన్నీ మనం మాట్లాడే స్థితి సొసైటీలో లేం. మనం అర్థమైందా? సర్వీస్ చెప్పగలుగుతారా సార్? ఇన్నేళ్ల మీ సర్వీస్ లో ₹1 కూడా నేను లంచం తీసుకోలేదు లేదా అవినీతి చేయలేదని నాకు ఇవాళ ఒక సొంత ఇల్లు కూడా లేదు. కొంచెం ఆలోచించి చెప్పండి. నేను కరెక్ట్గా చెప్తాను. సొంత ఇల్లు లేదన్నారు. సార్, ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను డ్యూటీ సందర్భాల్లో కూడా నేను స్థానిక ప్రజలతో బాగా కలిసిమెలిసి ఉంటాను. వాళ్ళ సమస్యల్ని మీ సమస్యలుగా భావించి దాన్ని పరిష్కరించే మార్గం మీరు వెతుక్కోవడం, ఇదంతా ఎందుకు సార్? మీకు ఆ ఆలోచన ఎందుకు వస్తుంది? నాకెందుకు అది మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చేసినా కూడా ఉద్యోగము. ఎస్పీ నాగరాజ్ సార్ ఎప్పుడు రాజకీయాల్లోకి రాబోతున్నారు? సర్పంచ్ స్థాయి వ్యక్తి గెలవాలంటే 30-40 లక్షలు ఖర్చు పెట్టాలి. అటువంటిది మీరు ఎంపీగా నిలబడదాం అంటారు. అంటే ఇది తెలుసుకొని దీంట్లో మనం ఇట్లనే ఉండాలి అనుకొని రావాలా ఏంటి? అనుకోకుండా రాలేమా? ఇదివరకే ప్రయత్నించి విఫలమైన ఇంటెలెక్చువల్స్ ని మీరు మర్చిపోయినట్టున్నారు. నీతి, ధర్మం, న్యాయం అని చెప్పిన అనేక మంది ఆఫీసర్లనే పక్కన పెట్టారు కదా సార్. ప్రతి బాటని ఎంచుకునే వ్యక్తులు వస్తూనే ఉంటారు. ఇప్పుడు మీరు టికెట్ కోసం ప్రయత్నిస్తున్న సందర్భంలో మీకు ఎప్పుడన్నా అనిపించలేదా, నా పేరు నాగరాజు నాయక్ కాబట్టి నేను ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుంది? అదే ఎట్లయితుంది అట్లా? సర్వీస్ అయిపోయినప్పటికి కూడా పాలిటిక్స్ రూపంగానో ఇంకేదో రూపంగా ప్రజలకు సర్వీస్ చేస్తూనే ఉండాలి అని ఎందుకంటే ఈ బుద్ధి అట్లాంటిది.